ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, నా శుభాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. దేవుని యొక్క సహాయాన్ని అడగండి. దేవా యేసయ్య, నీవు నాతో మాట్లాడు. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నాయన నా జీవితాన్ని మీరు మీ వాక్యం చేత దర్శించి, మీ యొక్క వాక్యం చేత నన్ను ఆశీర్వదించండి, నన్ను తృప్తిపరచండి అని ప్రతి ఒక్కరూ ప్రభువుని సహాయం అడగాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మన ఆయన నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయన ప్రభువా, నీ వాక్యం వినాలని నాయన మిక్కిలి ఆశతో నాయన నీ పాదాల దగ్గర కూర్చొని ఉంటున్నాం తండ్రి. నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయన. మా యొక్క నాయన హృదయాలను నాయన నీ వాక్యం చేత నింపి నాయన మమ్మల్ని ఆనందింపచేయమని నీ పాదాల దగ్గర గోజాడుతుంటున్నాం తండ్రి. అల్పుడు అయోగ్యుడు నాయన, ఎంతో అపరాధి నాయన, నీ పక్షమున నిలవబడటానికి నాయన సిద్ధపడుతుంటుండగా తండ్రి, నీవే కనికరించి క్షమించి శుద్ధీకరించి నాయన నీ నోటికి నాయన బూరగా వాడుకునమని నీ పాదాల దగ్గర గోజాడుతుంటున్నాం తండ్రి. ఈ వారానికి నాయన రాబోయే రోజులకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నాయన మీరే దయచేయమని నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క సంవత్సర ఆరంభము నుంచి సక్సెస్ లేకపోతే సఫలత కదా, మనము ఏ విధంగా ఫలభరితముగా ఉండాలి అన్న విషయాలను నేను మీకు బోధిస్తుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచి 2-3 వారాలు చూసాం మనం. తర్వాత యోసేపు సఫలత గురించి కూడా ఒక 2-3 వీక్స్ గమనించాం కదా. నిజానికి యోసేపు యొక్క స్టోరీని ఒక మూవీగా తీస్తే కదా, ఎన్ని ట్విస్టులు, ఎన్ని హత్యా ప్రయత్నాలు, ఎన్నిసార్లు యోసేపుని నాశనం చేయాలని సాతాను ప్రయత్నించినా కానీ యోసేపు చివరికి ఏమయ్యాడు? గొప్ప ఫలభరితముగా మారి సఫలత సాధించాడు. నిజానికి ఏ మూవీలో కూడా ఇట్లాంటివి ఉండవు. ఎన్నిసార్లు సాతానుడు యోసేపుని ఫెయిల్ చేయాలని ప్రయత్నించాడండి? ఎన్నిసార్లు అని చెప్పాను, మనం ధ్యానించుకున్నాం. 7 సార్లు, అవునా కదా? 7 సార్లు సాతాను బ్రేకులు వేశాడు. హత్యా ప్రయత్నాలు, రేప్ ఛార్జీలు, జైలు, ఈ విధంగా చేసినా కానీ బానిసగా పోయిన యోసేపు లాస్ట్కి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఎందుకు అన్న విషయాలు కూడా మనం చూసాం. ఎందుకంటే యోసేపు ఏం చేశాడు? దేవుని సన్నిధిపై ఆధారపడ్డాడు కదా, పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. అనేక విషయాలను చూసాం మనం. దేవుని సహాయం పైన ఆధారపడ్డాడు కదా, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ విధంగా బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి హత్యా ప్రయత్నాల తర్వాత, రేప్ ఛార్జీల తర్వాత, జైలు జీవితం ద్వారా ఏమయ్యాడు? గొప్ప సఫలత సాధించి ఫలించడి కొమ్మగా కదా, ఆ ఫలాలు గోడ ఎక్కి అవతలకు పోయినట్టుగా, ఇశ్రాయేలును మేపెడివాడుగా, అనేక దీవెనలు తన తలపైన ఉన్నట్టుగా గొప్ప సఫలత సాధించారు. అందరూ తన నెత్తి మీద శని ఉందనుకున్నారు, కానీ దేవుడు ఏమన్నాడు? అతని తల మీద సకలమైన ఆశీర్వాదాలను పెట్టాడట. హల్లెలూయా. ఈరోజు నేను అట్లాంటి మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా బానిసగా కొనిపోబడ్డాడు, అదేవిధంగా ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకా నేను మీకు ఇంకొక విషయము జ్ఞాపకం చేస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. యోసేపు కంటే ఎక్కువ అధికారం, ఎక్కువ అన్ని విషయాల్లో ఎక్కువ హెచ్చింపు, ఎక్కువ ఆశీర్వాదం పొందాడు. ఎవరు ఆ వ్యక్తి పేరు? ఏం పేరు? ఎవరైనా గెస్ చేస్తారా? దానియేలు. వెరీ గుడ్ కదా. సో ఈరోజు దానియేలు సఫలత గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. దానియేలు గ్రంథానికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయానికి మీరు ఆ విధంగా బైబిల్ను తీసి నా వైపు చూస్తూ వాక్యం వినండి. సో దానియేలు గారు కూడా యోసేపు కంటే చిన్న వయసులోనే, అందరు నాకెళ్ళి చూడండి అమ్మా, 15 సంవత్సరాల వయసులోనే బబులోనుకు కొనిపోబడ్డాడు. బానిసగా, యుద్ధ ఖైదీగా, వార్ ప్రిజనర్గా
బబులోనుకు కొనిపోబడ్డాడు. చిన్న వయసులో తన తల్లిదండ్రులను యుద్ధంలో చంపివేశారేమో మనకు తెలియదు కదా. ఇశ్రాయేలు దేశాన్ని నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ ఓడించి కొన్ని వందల కిలోమీటర్లు ఈ పిల్లల్ని తీసుకొని పోయాడు కదా. పిల్లల్ని తీసుకొని పోయిన ఆ యుద్ధ ఖైదీగా, చెరగా, బానిసగా పరాయి దేశానికి పోయిన దానియేలు చిన్న వయసులో, టీనేజ్లో, 14-15 సంవత్సరాల వయసులో పోయిన దానియేలు, మీకు తెలుసో తెలియదో, దగ్గర దగ్గర 6 రాజుల కింద పనిచేశాడు. ఎంతమంది రాజుల కింద చెప్పండి? 6 రాజుల కింద పనిచేశారు. దానియేలు గ్రంథాన్ని మనము గమనిస్తే 5 సార్లు గొప్ప గొప్ప ప్రమోషన్లు వచ్చాయి దానియేలుకు. ఎన్నిసార్లు వచ్చాయి చెప్పండి? 5 సార్లు ప్రమోషన్లు వచ్చాయి. 6 రాజులు మాత్రమే కాకుండా 2 వేరువేరు రాజ్యాల కింద కూడా ప్రధానమంత్రిగా చేశాడు. బబులోను రాజ్యంలోను, మాదీ పారసిక రాజ్యంలోను, పర్షియన్ కింగ్డంలో కూడా ప్రధానమంత్రిగా చేశాడు. మనందరికీ తెలుసు, మనకి ఇక్కడ గవర్నమెంట్ మారితే ఏం చేస్తారు? పాత గవర్నమెంట్లో ఉన్న మనుషులందరినీ పీకి పడేస్తారు, అవునా కదా, కొత్తలను పెడతారు. ఆ రోజుల్లో ఇంకా ఘోరంగా ఉండేది. ఆ రోజుల్లో ఏం చేశారంటే, రాజ్యం మారినప్పుడు పాతోళ్ళందరినీ చంపివేసేవాళ్ళు. అర్థమవుతుందా? పర్షియన్ రాజు ఆ దర్యావేషు వచ్చి బబులోను రాజ్యాన్ని జయించినప్పుడు అందరిని చంపివేసి ఉండొచ్చు, కానీ ఏమన్నాడు? దానియేలు ఒక్కడిని వదిలిపెట్టండి అన్నాడు. హల్లెలూయా. దానియేలుకి అప్పుడు వయసు ఎంతో తెలుసా? రిటైర్మెంట్ అయ్యి 85 సంవత్సరాల వయసు. రాజ్యాలు మారినా కానీ, గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, కొత్త రాజు, కొత్త చక్రవర్తి అందరిని బీకేసిన, అందరిని చంపేసిన కానీ దానియేలు సఫలత కలిగాడు. హల్లెలూయా. సో ప్రభు చిత్తం అయితే మనం కొన్ని విషయాలను వచ్చే వారాల్లో చూద్దాం. నేను దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో నుంచి దానియేలు సఫలతకు గల 7 కారణాలను నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వాక్యము వింటే మీరు ఆశీర్వదించబడతారు కదా. మీ జీవితాలు మారుతాయి. మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తే మీరు కూడా సఫలత సాధిస్తారు. మీరేదో నిర్లక్ష్యంగా కూర్చొని ఈ వాక్యము నాకు కాదులే అంటే మీరు కూడా ఎక్కడ వేసిన గొంగలి లాగానే మీరు కూడా ఉంటారు. మనము కూడా జీవితంలో సఫలత సాధించాలంటే, మనము కూడా యోసేపులాగా, దానియేలులాగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనము విస్మరించకూడదు. హల్లెలూయా. లేదు, నాకు అవసరము లేదు, నాకు జీవితంలో నేను సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, నేను ఈ విధంగానే ఎక్కడ వేసిన గొంగలి లాగానే ఇట్లనే ఉండాలి అనుకుంటే మీ జీవితము మీ ఇష్టం కదా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాము. దానియేలు ఎన్నిసార్లు ప్రమోషన్ పొందాడని చెప్పాను, ఎన్నిసార్లు హెచ్చింపబడ్డాని చెప్పాను? 5 సార్లు. 6 రాజుల కింద, కనీసం తక్కువ 6 రాజుల కింద. ఇంకొక సంగతి మీకు చెప్పానా? దగ్గర 3 రాజులు యేసయ్యను నమ్ముకుంటారు దానియేలు వల్ల. దేవుణ్ణి నమ్ముకుంటారు. హల్లెలూయా. దానియేలు ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే 3 రాజులు దేవుణ్ణి నమ్ముకున్నారు, యేసయ్యను నమ్ముకున్నారు. నెబుకద్నెజరు నమ్ముకుంటాడు కదా, దర్యావేషు నమ్ముకుంటాడు, కోరేషు నమ్ముకుంటాడు. అనేక వందల సంవత్సరాల వరకు దానియేలు యొక్క భక్తి, దానియేలు యొక్క విశ్వాసం వలన ఆ యొక్క తూర్పు దేశాలు మార్చబడతాయి. యేసు ప్రభు పుట్టినాక కూడా ఈ తూర్పు దేశాల నుంచి జ్ఞానులు పోయి యేసు ప్రభుని దర్శిస్తారు. దానికి కారణం ఎవరంటే దానియేలు. హల్లెలూయా. చూసారా, రాజులే మారు మనస్సు పొందారు. ఎవరి వల్ల? దానియేలు. కానీ దేశము కాని దేశం, ఊరు కాని ఊరు, తల్లిదండ్రులు లేరు, చర్చ్ లేదు, వింటున్నారా, బైబుల్ లేదు, అయినా కానీ పరాయి దేశంలో బానిసగా పోయి అతి గొప్ప సక్సెస్, ఎవరు పొందలేని, ఎవరు చూడలేని, ఏ డైరెక్టరు రాయలేనంత సినిమా స్టోరీ నిజంగా జరిగింది. హల్లెలూయా. ఎవరు కూడా స్టోరీ రాయటానికే, కట్టుకథ రాయటానికే ఇంత ఊహించరు. ఒక బానిసగా పోయిన వ్యక్తి ఇంత విజయం సాధిస్తాడని, ఇంత సఫలత సాధిస్తాడని మన కథ రాయటానికే మైండ్ పనిచేయదు. కానీ అది ఏమైంది? వాస్తవంగా జరిగేది.
దానికి కారణం ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? దేవుడు. దానియేలు దేవుని నమ్ముకున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మీకు కూడా ఆశీర్వదించబడాలని ఉందా? చెప్పండి. మీకు కూడా సఫలత సాధించాలని ఉందా? మీకు కూడా ఒక యోసేపులాగా దానియేలులాగా మారాలని ఉందా? రండి చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోనికి తన దేవతాలయములోనికి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఖజానాలో ఉంచాడంట. ఒకసారి నాకెళ్ళి చూడండి. యెరూషలేము ముట్టడి వేయబడ్డది. యెరూషలేము రాజు యెహోయాకీము, యూదా రాజు. యూదా రాజును ఎవరు ఓడించారు? ఎవరు నెబుకద్నెజరు చేతికి అప్పగించారంటే బైబుల్ స్పష్టంగా ఏమని చెప్తుందంటే ప్రభువు అప్పగించాడట. ఎవరట? ప్రభువు అప్పగించడం మాత్రమే కాకుండా ప్రభువే మందిరములోని బంగారపు వస్తువులన్నీ కూడా అప్పగించాడట. ఎందుకు అంటే వాళ్ళు విగ్రహారాధనలో, వ్యభిచారములో, మద్యములో, అనైతిక విలువలతో యూదా రాజ్యము మునిగిపోయి ఉంది. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథం చదివితే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే తాగుడట. కీలును మేలన్నారట, మేలును కీడన్నారట. సో ఇర్మియా ప్రవక్త అయితే పదే పదే చెప్తాడు, మీరు మారు మనసు పొందండి, లేకపోతే తూర్పు దేశము నుంచి నెబుకద్నెజరు రాజు వస్తాడు, ఈ యెరూషలేం పట్టణాన్ని నాశనం చేస్తాడు, దేవాలయాన్ని నాశనం చేస్తాడు, మీరు మారండి అన్నా కానీ ఒక్కడు మారలే. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని ఆలయం యెరూషలేం పట్టణంలో ఉంది, దేవుడు కాపాడుతాడు అనుకున్నారు. లాస్ట్కి ఏం చేశారంటే దేవుడు దేవాలయాన్ని కూడా నాశనం చేయటానికి అప్పగించాడు. ఎవరట అప్పగించింది? దేవుడే, ప్రభువే అప్పగించాడు. నెబుకద్నెజరు గెలిచిందంటే ఎవరి సహాయం వల్ల గెలిచాడు? ప్రభు. దేవుని బిడ్డలు ఓడిపోయారంటే ఎవరు చెయ్యి విడిచిపెట్టారు? దేవుడే చెయ్యి. దేవుని పిల్లలు ఆశీర్వదించబడటం లేదంటే ఎందుకు? దేవుడు ఆశీర్వదించటం లేదు. ఎందుకు అంటే ఈరోజు కీర్తనలో కూడా మనము గమనించాం, పాపం కదా. ఆ విధంగా అయినప్పుడు చూడండి, అప్పుడు ఏమైతా ఉంది? మూడో వచనం. రాజు అష్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించను. నెబుకద్నెజరు రాజు ఇట్లా ఆజ్ఞాపిస్తున్నాడట, ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము అంటున్నాడు. సో ఈ నెబుకద్నెజరు రాజు మంచి తీసుకొని పోతున్నాడు. దేవాలయంలో బంగారాన్ని తీసుకుపోయాడు, ఇంకా ఎవరిని తీసుకుపోతున్నాడంటే బాలులను తీసుకుపోతున్నాడట. సైతానికి ఎవరు కావాలా? పిల్లలు కావాలి. సైతానికి ఎవరు కావాలి చెప్పండి? నీ పిల్లలు కావాలి. ఎట్లాంటి పిల్లలు అంటే ఫస్ట్ అందమైన వాళ్ళు కావాలట. ఎట్లాంటి వాళ్ళు చెప్పండి? అందమైన వాళ్ళు, తెలివి కల్లోళ్ళు, ఆరోగ్యవంతులు కావాలట. ఏమంటున్నాడు చూడండి, లోపము లేని సౌందర్యము, విద్యా ప్రవీణత, జ్ఞానము, తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరందు నిలవదగిన కొందరు. నిలవదగిన అంటే హెల్త్, అంత మజిల్స్ ఉండాలా, హెల్త్ ఉండాలా. ఇవాళ రేపు మనుషులు కూడా, లోకం కూడా ఎట్లాంటి వాళ్ళని కోరుకుంటుంది? ఎట్లాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు? ఇదే కదా, అందం, తెలివి, ఆరోగ్యం, వీళ్ళే కదా. సో సాతాను చూసారా, ఇట్లాంటి వాళ్ళు పట్టుకొని వాళ్ళకి, నాకెళ్ళి చూడండి, వాళ్ళని 3 సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చేయమంటున్నాడు నెబుకద్నెజరు రాజు. వింటున్నారా? బాలులను తీసుకోండి, కొన్ని వందల మంది బాలును తీసుకున్నారు. చరిత్రకారులు ఏం చెప్తారంటే పావు భాగం తీసుకొని పోయారట నెబుకద్నెజరు. 25% తీసుకొని పోయారు. 3 సంవత్సరాలు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయమన్నాడు. ఎట్లా బ్రెయిన్ వాష్ అంటే వాళ్ళ ఆహారం మార్చిపడేయండి, వాళ్ళ డ్రెస్సింగ్ మార్చిపడేయండి, వాళ్ళ భాష మార్చిపడేయండి, లాస్ట్కి వాళ్ళ పేర్లు కూడా మార్చిపడేయండి అన్నాడు.
ఏంటది? 3 సంవత్సరాలు వాళ్ళకి కాలేజీలో కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేసి వాళ్ళు ఎవరికి మొక్కాలా? నాకు మొక్కాలా, నన్ను పూజించాలా, నెబుకద్నెజరు అను నన్ను వాళ్ళు ఆరాధించాలా. దానికి చిన్నపిల్లల్ని ఎన్నుకొని ఎన్ని సంవత్సరాలు బ్రెయిన్ వాష్ చెప్పండి? 3 సంవత్సరాలు. చదవండి 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. అంటే చాలామంది ఉన్నారు, కానీ ఒక 4 పేర్లు గ్రంథకర్త రాస్తున్నాడు. ఎవరెవరట వాళ్ళు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజరయ్య. 4 మనుషులు, 4 బాలురు ఉన్నారు, టీనేజ్ బాయ్లు, పిల్లలు. చూస్తున్నారా తమ్ముడు? చూస్తున్న వాక్యం 7వ వచనం చూడండి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలుకు మెషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనే పేర్లు పెడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయం ఆలోచించండి. చిన్న పిల్లల్ని తీసుకున్నారు, 3 సంవత్సరాలు వాళ్ళకి ఇండాక్ట్రినేషన్, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఆహారం మారిపోయింది, డ్రింకింగ్ మారిపోయింది, భాష మారిపోయింది, గుళ్ళు మారిపోయినాయి, మతం మార్చుకోవాలా, అన్నీ మార్చాలని చూస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఎవరిని మర్చిపోవాలా? యేసయ్యని మర్చిపోవాలా, వీళ్ళు దేవుని వాక్యాన్ని మర్చిపోవాలా, వీళ్ళు దేవుణ్ణి మర్చిపోవాలని చెప్పి 3 సంవత్సరాలు వాళ్ళని ఆగం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకెళ్ళి చూడండి, నేను మీకు ఒకటి చక్కటి విషయం చెప్తాను. దేవుడు ఆశీర్వదించక ముందు దేవుడు నీకు పరీక్ష పెడతాడు. వింటున్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదించక ముందు నీకు టెస్ట్ పెడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు కష్టాలనే పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు ఈ విధంగా మంచి రాజు తినే ఆహారము, రాజు తినే ద్రాక్షరసము, రాజు తెచ్చే మందు పెడతాడు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే నీకు ఆశీర్వాదం. వింటున్నారా? దేవుడు ఎప్పుడూ కూడా నీకు అధికారాన్ని ఇవ్వకముందు, ఆశీర్వాదాలు ఇవ్వకముందు, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వకముందు, నీకు తెలివిని జ్ఞానాన్ని ఇవ్వకముందు అసలు వీడు మంచోడో కాదో అని చూస్తాడు. వీడు నిలుపుకుంటాడో నిలుపుకోలేడో అని చూస్తాడు. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు కదా, కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టడం ఎవరికైనా ఇష్టమా? సో వీడు శునకమా కాదా, వీడు కుక్క కాదా అని ముందు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టే ముందు ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. చూడండి, ఒక్కసారి దానియేలు సంగతి ఆలోచించండి. నువ్వు దానియేలు ప్లేస్లో ఉన్నావనుకో, మీ అమ్మ నాన్నని చంపేశారు, నిన్ను వేరే దేశానికి తీసుకొని పోయారు, నీ పేరు మార్చారు. పౌలు అయితే నీ పేరు శ్రీరామ్ అని పెట్టారు, హేబేలు అయితే రామకృష్ణ అని పెట్టారు. 3 సంవత్సరాలు మంచి మందు, మంచి మాంసము, మంచి ఆహారం పెడుతున్నారు. 3 సంవత్సరాలు ప్రతిరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యయ్యనాలను పెట్టి 3 సంవత్సరాలు నువ్వు మంచిగా కాలేజీలో చదువుకో. 3 సంవత్సరాల్లో నువ్వు మంచిగా పాస్ అయితే నీకు మంచి మంచి మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. నువ్వేం చేస్తావు? ఆ టెస్ట్, అట్లాంటి టెస్ట్ పెడితే మంచి భోజనం, మంచి ఆహారం, మంచి మందు, మంచి క్వార్టర్స్, 3 సంవత్సరాల చదువు పాస్ అయితే ఏంటి నీకేమొస్తుంది? ఈ రాజ్యానికే మినిస్టర్ అయితే. దానియేలుకు తల్లిదండ్రులు లేరు కదా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు ఆశీర్వదించక ముందు పరీక్ష. రాసుకునే వాళ్ళు రాసుకోండి కదా, ఆశీర్వాదానికి ముందు పరీక్ష ఉంటుంది. అందరు రాసుకుంటున్నారా? ఆశీర్వాదానికి ముందు ఏముంటుంది చెప్పండి? పరీక్ష. నువ్వు పరీక్షలో పాస్ అయితేనే, దేవుడు పెట్టిన టెస్ట్లో పాస్ అయితేనే నీకు ఆశీర్వాదము, దేవుని దీవెనలు. అప్పుడే దేవుడు నీకు అధికారం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, దేవుడు నీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు, దేవుడు నిన్ను అధికారిగా సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఎప్పుడు నీవు పరీక్షలో ఏం కావాలా? పాస్ కావాలి. వింటున్నారా? మనము ఎన్నిసార్లు ఓడిపోతాం. ఇంకొక సంగతి చెప్పేనా? దేవుడు పరీక్షలో పాస్ అయితే కేవలం అధికారం, ఐశ్వర్యము,
సింహాసనమే కాదు, దేవుడట ఎవ్వరికీ తెలియని సంగతులు చెప్తాడట. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయితే దేవుడు నీకేం చెప్తాడు? ఎవ్వరికి చెప్పని సంగతులు నీకు చెప్తాడు. దానియేలుకు ఎట్లాంటి సంగతులు దేవుడు చెప్పాడో తెలుసా? దానియేలు 6 రాజుల క్రింద ప్రధానమంత్రిగా చేసిండు, 2 రాజ్యాల క్రింద ప్రధానమంత్రిగా చేసిండు. ఇదంతా ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో జరగబోయేది పాత నిబంధన ప్రకటన గ్రంథం అని దానియేలు గ్రంథాన్ని అంటారు. హల్లెలూయా. భవిష్యత్తులో ఏ రాజ్యం ఎప్పుడు వస్తుంది? బబులోన్ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది? దాని తర్వాత గ్రీకు రాజ్యం వస్తుందని, గ్రీకు రాజ్యంలో 4 వస్తారని, 4 తర్వాత రోమా రాజ్యం వస్తుందని, రోమా రాజ్యంలోంచి యేసు ప్రభు వస్తాడని చాలా డీటెయిల్డ్గా డేట్స్తో సహా దానియేలు ప్రవచనం చేశాడు. కొంతమంది క్రిటిక్స్ దానియేలు గ్రంథాన్ని చదివి ఏమంటారో తెలుసా? ఇదంతా దానియేలు రాయలేదు, చరిత్ర జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు హిస్టరీని రికార్డ్ చేశారంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, దానియేలు అంత పర్ఫెక్ట్గా దేవుడు భవిష్యత్తు గురించి ఎవరికి ఇచ్చాడు ప్రవచనము? దానియేలుకి ఇచ్చాడు. హల్లెలూయా. దేనికి దానియేలు ఏమయ్యాడు చెప్పండి? టెస్ట్ పెడితే పాస్ అయ్యి. నువ్వు టెస్ట్ పెడితే నువ్వు పాస్ అయితే ఎవ్వరికి బైబుల్ గురించి ఎవ్వరికి ఇవ్వలేని ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. లేకపోతే వాడు చెప్పింది ఈడు చెప్పింది, నా అయ్యగారు చెప్పింది నీ అయ్యగారు చెప్పింది నువ్వు వాక్యం చెప్పాల్సి వస్తుంది. కానీ నువ్వు పరీక్షలో పాస్ అయితే దేవుడు ఏం చేస్తాడు? ఎవ్వరికి చెప్పలేని సంగతులు చెప్తాడు. దానియేలు ఆ సంగతులు చెప్తే జనాలు ఏమంటున్నారు? ఇప్పుడు దానియేలు చెప్పలేదు, చరిత్ర అయిపోయినాక చెప్పింది అంటున్నా కదా. చూస్తారా? 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టవారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు పౌలు గారి హృదయాన్ని పరీక్ష పెట్టిండట. వింటున్నారా? దేవుడు ఏం చేసిండు? పౌలు గారి హృదయానికి, పౌలు గారికి పరీక్ష పెట్టిండు. పరీక్ష పాస్ అయిండు పౌలు గారికి దేవుడు ఏం అప్పచెప్పిండు? సువార్త అప్పచెప్పాడు. హల్లెలూయా. సో పౌలు గారు కొత్త నిబంధనలోనే బైబిల్ గ్రంథంలోనే ఎన్ని పుస్తకాలు రాసిండు? 13 పుస్తకాలు రాసిండు. అంటున్నారా? పరీక్షలో పాస్ అయితే దేవుడు ఏం చేస్తాడు? ఎవ్వరికి చెప్పని సంగతులు నీకు చెబుతాడు. చూసారా? నువ్వు పరీక్షలో పాస్ అయితే నీకు అధికారం, ఐశ్వర్యం, సింహాసనమే కాకుండా కొత్త విషయాలు దేవుడు బోధిస్తాడు. దేవుడు పరీక్ష పెడతాడా పెట్టడా? చెప్పండి, పరీక్ష పెడతాడా పెట్టడా? ఎవరికైనా డౌట్ ఉందా? చూస్తారా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 17:3. వెండికి మూస తగిందట. అంటే వెండి ఆ మూసలో కాల్చబడుతుంది కదా, పరీక్ష పెట్టబడుతుంది. బంగారుకు కొలిమిలో పరీక్ష పెట్టుతుందట కదా. బంగారం మంచిదో కాదో ఎక్కడ పరీక్ష పెడతారు? కొలిమిలో. హృదయాన్ని పరిశోధించేది ఎవరట? యెహోవా. కొలిమి ఏ విధంగా బంగారం మంచిదో కాదో తెలుస్తుందో, హృదయాలు మంచిదో కాదో పరీక్ష పెట్టి కాల్చి పరిశోధించేది ఎవరు? యెహోవా. హల్లెలూయా. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఏ విషయాలు చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య పరీక్ష పెడతాడా? నీకు పెట్టడా? నీకు చెప్పండి. సువర్ణానికే నువ్వు పరీక్ష పెడతావు, నిలిచిద్దా నిలవదా అని కదా. ఒక లాస్ట్ వచనం చూపెడతాను. ఇర్మియా 17:10 తీయనమ్మ అందరూ. ఇర్మియా 17:10 అందరు చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు. హల్లెలూయా.
నీ ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. స్పష్టంగా చెప్తుంది ఇక్కడ వాక్యం. నువ్వు పరీక్షలో వచ్చే మార్కుల్ని బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడట. నీ హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు, నీ హృదయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు, అగ్ని పరీక్ష నీకు పెడుతున్నాడు. దాంట్లో వచ్చే మార్కులను బట్టి నీకు ప్రతిఫలం. హల్లెలూయా. దానియేలుకి ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? యోసేపు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? యోసేపు మీద ఆ స్త్రీ నాతో పాటు లోపలికి రా అన్నప్పుడు యోసేపు పరీక్షలో పాస్ అయ్యాడా లేడా? చెప్పండి, పాస్ అయ్యాడా లేడా? ప్రధానమంత్రి ఊకనే అవుతారా? చెప్పండి, ప్రధానమంత్రులు ఊకనే అవుతారా? బానిసగా పోయినోడు ప్రధానమంత్రి కావటం అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, అది ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. కానీ దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నువ్వేం కావాలి చెప్పండి? పాస్ కావాలి. కాబట్టి దేవుడు నీకు సఫలత ఇయ్యకముందు నీకు అనేక కష్టాల పరీక్షలు పెడతాడు. మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో దానియేలుకు వచ్చిన పరీక్ష ఏందో తెలుసా? ఏం పరీక్ష తెలుసా? భోజనం పరీక్ష. ఏం పరీక్ష చెప్పండి? ఆహారము మరియు డ్రింక్స్ పరీక్ష, భోజన పానీయాల పరీక్ష. చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. రాజుగారి భోజనం, రాజుగారి డ్రింక్స్, అందరు తింటున్నారు, అందరు తాగుతున్నారు, మనం కూడా తాగుదాం పద. చాలామంది మనం ఇట్లనే అంటాం కదా, అందరు చేస్తే లేదు కానీ నేనే చేస్తే వచ్చిందా అంటారు. అందరు తిరణాలా పోతే నేనే ఎందుకు పోకూడదు అంటారు. దానియేలు అట్లా అనుకున్నాడా? అందరు చేస్తారు కాబట్టి నేనే చేద్దామని. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండం, నిర్గమ 23:2 చూడండి. దుష్కార్యము చేయించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయటకు సమూహముతో చేరొద్దంట. గుంపుతో నువ్వు కలవకూడదు పాపం చేయటానికి. క్లియర్గా ఉందా లేదా బైబుల్లో? మనం ఏంది, సమూహము ఆడికి పోతే ఆడికే పోవాలి. ఆడకి పోయి మళ్ళీ ప్రైజ్ లాడ్ చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఓ నువ్వు కూడా వచ్చినావు అక్క, నువ్వు కూడా వచ్చినావు అన్నా అని చెప్పుకుంటా. దానియేలు అనుకున్నాడా? అందరూ రాజుగారి భోజనం చేస్తున్నారు, మనం కూడా చేద్దాం అనుకున్నాడా? పరీక్షలో అందరూ కాపీ కొడుతున్నారు, నువ్వు కూడా కాపీ కొట్టినావు అనుకో, నువ్వు పరీక్షలో పాస్ అవుతావు. కానీ దేవుడు పెట్టే పరీక్షలో పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? కదా, దేవుడు పెట్టే పరీక్షలో పాస్ కావాలి. హల్లెలూయా. చూడండి, వీళ్ళ నలుగురిని లేకపోతే ఈ అనేక మంది యూదుల పిల్లల్ని ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తున్నారో ఆలోచించారా? భోజనం మార్చారు, ఆహార పద్ధతులు, డ్రింక్స్ మార్చారు కదా, ఇంకేం మార్చారు? భాష మార్చారు, మతం మార్చారు, పేర్లు కూడా మార్చారు. ఏం పేర్లు పెట్టారు? అర్థం చెప్తాను, మీరు రాసుకోండి. దానియేలు అంటే అర్థం ఏందో తెలుసా? దేవుడే న్యాయాధిపతి అని అర్థం. ఫాస్ట్గా రాసుకోవాలి. దానియేలు అంటే అర్థం ఏంటి? దానియేలుకి ఏం పెట్టారో తెలుసా? బెల్తషాజర్ అని పెట్టారట. ఏం పేరు పెట్టారు చెప్పండి? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5-6 మనం చూస్తాం కదా. దానియేలుకి ఏమని పేరు పెట్టారు? బెల్తషాజర్. బెల్తషాజర్ అంటే దాని అర్థం ఏంటంటే బయలే రక్షకుడు అట. 7వ చూస్తాం. దానియేలు అంటే అర్థం ఏంది? యెహోవా న్యాయాధిపతి. ఎల్ అంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థము. ఏం పేరు పెట్టారు? బెల్తషాజర్ అంటే బయలే రక్షించేవాడు. తర్వాత ఇంకా మనము గమనిస్తే హనన్యా అంటే దేవుని కృప అని అర్థం. హనన్యా అంటే ఏం చెప్పండి? దేవుని కృప. హనన్యాకు షడ్రక్ అని పెట్టారట. షడ్రక్ అంటే చంద్రదేవతట. షడ్రక్ అంటే ఏం చెప్పండి? హనన్యా అంటే ఏంది? దేవుని కృప. షడ్రక్ అంటే చంద్రదేవత. యూదుల పేరు మిషాయేల్. మిషాయేల్ అంటే దేవుడు గొప్పవాడు అని అర్థం. మిషాయేల్ అంటే అర్థం ఏంది? దేవుడు గొప్పవాడు. మిషాయేల్కి ఏం పేరు పెట్టారు? మేషక్ అని పెట్టారు. ఏం పేరు చెప్పండి? మేషక్ అంటే సంతాన దేవుడు. మన భాషలో చెప్పాలంటే సంతాన లక్ష్మి అన్నట్టు. దేవుడు యెహోవా గొప్పవాడు అన్న పేరుకి ఏమని పెట్టారు? సంతాన దేవతను పెట్టారు. అజ్రయ్య అంటే అర్థం ఏంటంటే దేవుడే సహాయకుడు అని అర్థం అట. అజ్రయ్య అంటే ఏంది?
దేవుడు అజ్రైకి ఏమని పెట్టారు? అబెద్నగో అని పెట్టారు. అబెద్నగో అంటే ఏంటంటే నెగోనే దేవుడు అని అర్థం. నెగో అనే అంటే వీళ్ళ విగ్రహాల పేర్లు, వీళ్ళ దేవతల పేర్లు పెట్టారు. ఎంత భయంకరం ఆలోచిస్తున్నారా? కానీ వీళ్ళు ఏం చేయారు? పరీక్షలో ఏమయ్యారు చెప్పండి? దానియేలు ముగ్గురు స్నేహితులు పరీక్షలో ఏమయ్యారు? పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? త్వరగా మనం ముందుకు వెళ్దాం. 7 విషయాలు నేను మీకు చెప్తాను దానియేలు పాస్ కావటానికి, లేకపోతే దానియేలు ఆశీర్వదించబడటానికి 7 రహస్యాలు, 7 కారణాలు. 7 reasons ఫర్ డానియల్స్ సక్సెస్ కదా. 7 reasons ఫర్ డానియల్స్ బ్లెస్సింగ్. 8వ వచనం చదువుతున్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. హల్లెలూయా. రాజు భుజించు భోజనం, ఎవరన్నా రాజుగారి భోజనం వద్దంటారా? కానీ అదే టెస్ట్, అదే పరీక్ష. రాజుగారు దాగే శ్రేష్టమైన భోజనము, శ్రేష్టమైన డ్రింక్స్ దానియేలు ఏమంటున్నాడో వద్దు అంటున్నాడు. ఎందుకు అంటే తాను అపవిత్రుడు కావటం ఇష్టం లేదట. హల్లెలూయా. అపవిత్రత ఎందుకు అంటే దేవుని ఆజ్ఞకు అవిధేయత. వింటున్నారా? దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపిస్తే అదే అపవిత్రత. నీవు రాజుగారు పెట్టే ఆహారము తింటే, రాజుగారు పెట్టే డ్రింక్స్ తాగితే నీకు యూదుడు అన్న గుర్తింపు పోతుంది, నువ్వు దేవుని బిడ్డవన్న గుర్తింపు పోతుంది. దేవుడు కొన్ని నియమాలను పెట్టాడు, ఇట్లాంటి ఆహారమే తీసుకోవాలని, ఇట్లాంటి ఆహారం తీసుకోకూడదని దేవుడు నియమాలు పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏది పడితే అది తిని, ఏది పడితే అది తాగితే నీవు క్రైస్తవుడు అన్న గుర్తింపు నీకు పోతుంది. అదే అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటంటే నీవు యేసయ్య బిడ్డ అనే గుర్తింపును నీ అవిధేయత వల్ల నువ్వు పోగొట్టుకుంటున్నావు. కానీ దానియేలుకు అపవిత్రత తెచ్చుకోవటము ఇష్టం లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు తినే ఆహారం వల్ల అపవిత్రుడు అవుతావని నీకు తెలుసా? నువ్వు తీసుకునే డ్రింక్స్ వల్ల నువ్వు అపవిత్రుడు అవుతావని నీకు తెలుసా? సో దానియేలు ఆశీర్వదించబడటానికి 7 రహస్యాలు ఏంటంటే, మొట్టమొదటిది తన విలువలతో రాజీ పడలేదు. రాసుకోండి ఫాస్ట్గా. మొట్టమొదటిది ఏం చెప్తున్నాను? విలువలతో రాజీ పడలేదు. ఎంతమంది తింటున్నా, ఎంతమంది తాగుతున్నా కానీ దానియేలు ఏమన్నాడు? నేను తాగను, నేను తినను, నేను అపవిత్రుడను కాను అని. ఆ దేవుని విలువలతో రాజీ పడలేదు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. హల్లెలూయా. అందరూ లోక మర్యాద అనండి, ఫ్రెండ్స్ మర్యాద అనండి, గట్టిగా అనండి అమ్మా. లోకంలో ఉన్నోళ్ళు ఎవరు? లోకం అంటే చెట్లు శ్యామల. బంధువుల మర్యాద అనండి, ఇరుగు పొరుగు వారి మర్యాద అనండి. బైబుల్ ఏమంటుంది? లోక మర్యాదనంట అనుసరించొద్దు, అప్పుడు మీరు రూపాంతరము చెందుతారట, దేవుని చిత్తం తెలుసుకుంటారు, ఆశీర్వదించబడతారు. దానియేలు తనున్న లోక మర్యాదను అనుసరించాడా? ఫ్రెండ్స్ మర్యాదను అనుసరించిండా? రాజుగారి మర్యాదను అనుసరించిండా? ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి రమ్మని పోతాం, అది లోక మర్యాద, దేవుని చిత్తమా? ఉప్పులమ్మ పెట్టుకుంటే రమ్మంటే పోతావు, మర్యాద అది దేవుని చిత్తమా? నీకు మర్యాద కావాలా, దేవుని చిత్తం కావాలా? ఏమున్నది వాక్యంలో? ఏం అనుసరించొద్దట నువ్వు? లోక మర్యాద. నా మర్యాద అండి, వాళ్ళు మా ఇంటికి రావాలిగా, వాళ్ళు మా క్రిస్మస్ పండగకి రావాలిగా, మా పిల్ల పెద్ద మనిషి అయితే రావాలిగా, మాకు సదింపులు వేయాలిగా. ఎందుకు ఆ సదింపులు? నీకు పుస్తకం చూసేస్తాడు వాడు, నీకు నువ్వు ఎంత వేసినో. ఎక్కువే వేయడు.
పుస్తకం చూసి దుమ్ము దులిపేస్తారు నీకు. నువ్వు 10 సంవత్సరాల క్రితం 50 ఎత్తే ఇప్పుడు కూడా 50 ఎత్తాడు వాడు. 10 సంవత్సరాలు 50, ఇప్పుడు అది 500 అయిద్ది అన్నది కూడా ఆలోచించరు వాళ్ళు. అవునా కాదా? 10 సంవత్సరాల క్రితం నువ్వు 50 వేసింది అన్న దానికి ఇప్పుడు కూడా నీకు 50 వేసినాయి. అప్పుడు 50కి 2 కిలోలు బియ్యం వచ్చాయి, 3 కిలోలు వచ్చాయి. ఇప్పుడు వస్తే 50 అయినా వాడు ఏమెత్తాడు? కానీ నువ్వు దానికే పోతావు. నువ్వు లోక మర్యాద కావాలా, నీకు రూపాంతరం చెందాలా? లోక మర్యాద కావాలా, ఆశీర్వాదం కావాలా? సో మొట్టమొదటిది ఏంది? దానియేలు ఆశీర్వాదానికి రహస్యం ఏంది? మొట్టమొదటిది ఏంది? విలువలతో రాజీ పడలేదు. మర్యాద అని రాజీ పడలేదు. హల్లెలూయా. నువ్వు చాలాసార్లు నా బంధువుల దగ్గర మర్యాద పోతుంది, పనిచేసే వాళ్ళ దగ్గర మర్యాద పోతుంది. అందరు మేకను కోసారు, మేకను పోయి తెచ్చుకోవాలి. ఏమైతే తిండి తినకపోతే ఏమవుతుంది? నువ్వు మటన్ తినకపోతే ఏమవుతుంది? మాంసం నీసు లేకపోతే ఏమవుతుంది? నువ్వు థమ్సప్ తాగకపోతే ఏమవుతుంది? బర్త్డేకి పోయి కేక్ తిని థమ్సప్ తాగి చిన్న గట్ట బీర్లు మందులకి అలవాటు కావటమే కదా. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. దేవుడు క్లియర్గా చెప్తుండే కదా, నువ్వు పరీక్షలో పాస్ అయితే ఆశీర్వాదం రా, లేకపోతే ఎక్కడ గొంగలు అక్కడలాగానే నువ్వు ఈడనే ఉంటావు కదా. నీ పని అదే, కూలి పనే. నువ్వు ఎదగలేవని దేవుడు చెప్తున్నాడా, చెప్పటం లేదా? అయినా నువ్వేమంటున్నావు? లోక మర్యాద అండి, మా బంధువుల మర్యాద అండి అంటే దేవుడు ఏమంటున్నాడు? నీకు ఆశీర్వాదం లేదు. నువ్వు సరి చేసుకుంటావా? సో మొట్టమొదటి ఏం చెప్పండి? విలువలతో రాజు. డు నాట్ కాంప్రమైజ్ విత్ యువర్ వాల్యూస్. డు నాట్ కాంప్రమైజ్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యపు విలువలతో నువ్వు రాజీ పడకూడదు. రెండవది ఏంటంటే క్రమశిక్షణతో ఆకలిని, అహాన్ని చంపాడు. క్రమశిక్షణతో ఏమేమి చంపివేసిందని చెప్పాను నేను? ఆకలిని. రెండోది ఏంటి? అహం. అహం అంటే ఇగో. మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నా. ఏమేమి చంపేసిండో? ఆకలిని. సెకండ్ ఏంటి? ఇగో. ఇగోని తెలుగులో అహం అంటారు. ఎట్లా చంపేసిండు? క్రమశిక్షణతో. ఎవరైనా రాజుగారి భోజనం వద్దనుకుంటారా? రాజుగారి భోజనం తింటాం, అది అహానికి సంబంధించింది, ఇగోకి, స్టేటస్కి సంబంధించింది. అవునా కదా? నేను రాజుగారి భోజనము, కేసీఆర్, రేవంత్ రెడ్డి వాళ్ళు తినే భోజనం నేను చేస్తున్నంటే అదేంటి? అహం, ఇగో. అరే నువ్వు 10 రూపాయలు తాగుతావురా, నేను సార్ తాగుతా, ఒక్క బాటిల్ 1,00,000 రూపాయలు రాదంటే అదేంటది? అహం, ఇగో. కానీ దానియేలు ఏం చేశాడు? ఏమేమి చంపుకున్నాడు? ఆకలిని చంపుకున్నాడు, ఈగోను చంపుకున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 8వ వచనము చదవండి. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా కదా. 11వ అధ్యాయం చూడండి, 11వ వచనం చూడండి. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి 10 దినముల వరకు మమ్మను పరీక్షించు. మాకు మాంసముద్దు, ఏముద్దు, మాకు కాయగూరలు, ఆకుకూరలు కావాలా అంటారు. ఓన్లీ వాటర్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. మాకు మటన్ వద్దు, ఏమొద్దు. సో అప్పుడు ఆ రాజు నియమించిన అధిపతి ఏమన్నాడంటే, మేము అట్లా చెప్తే నన్ను చంపేస్తాడు రాజు అన్నాడు. అప్పుడు దానియేలు ఏమంటాడంటే, ఒక్క 10 రోజులు ఇవ్వు. 3 సంవత్సరాలు కదా ఈ కోర్సు, ఎన్ని రోజులు ఇవ్వమంటున్నాడు? 10 రోజులు ఇవ్వు. 10 రోజుల్లో మా ముక్కాలు వాడిపోతే నువ్వు ఏది చెప్తే అది తింటాం. కానీ ఒక్క 10 రోజులు మాకు ఇవ్వు. 10 రోజుల్లో మేము వీక్ అయినా, మా ముఖాలు నల్లగైనా, మేము మా యొక్క మైండ్ వీక్ అయినా మేము నువ్వేది చెప్తే అది తింటాం. కానీ ఒక 10 రోజులు మాకు ఇవ్వన్నప్పుడు ఆ 10 రోజులు ఇస్తాడు. అప్పుడు చూసినప్పుడట తర్వాత ఏమంటున్నాడు చూడండి, 13 వచ్చిన పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయొడలా జరిగించు. 15 వచ్చిన 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును
పానము కొరకే ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి ఆ 3 సంవత్సరాలు వారికి శాఖ ధాన్యాదులు ఇచ్చాడట. హల్లెలూయా. 3 సంవత్సరాలు నీసు లేకుండా ఉండటం ఆకలిని చంపుకున్నాడా లేడా? చెప్పండి. ఆహాన్ని చంపుకున్నాడా లేడా? ఈ రోజున ఉపవాసాలు ఉండండి అంటే ఉపవాసాలు ఉండరు. రకరకాల ఆకళ్ళు ఉన్నాయి. కొంతమంది అహం కోసం, ఇగో కోసం షాపింగ్లు కూడా చేస్తారు. వాళ్ళకు పలాని వస్తువు ఉంది, నాకు కూడా పలాని వస్తువు కావాలి. లోన్లు ఇచ్చేటోడు ఉన్నాడు కదా అని లోన్లు చేసినావు అనుకో, నువ్వు పరీక్షలో పాస్ అవుతున్నావా ఫెయిల్ అవుతున్నావా? ఎందుకు నీవి టీవీలు కొంటున్నావు? ఎందుకు నువ్వు ఫ్రిడ్జ్లు కొంటున్నావు? ఎందుకు నువ్వు ఏసీలు, బండ్లు, కార్లు ఎందుకు కొంటున్నావు? అవసరం ఉండి కొనుక్కోండి, అవసరం ఉంటే కొనుక్కోండి. కానీ స్టేటస్ కోసం, అహం కోసం, ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చేవాడు ఉన్నాడని కొంటున్నావు అంటే నువ్వేమవుతున్నావు చెప్పండి? దేవుడు పెట్టే పరీక్షలో ఫెయిల్ అవుతావు. స్టేటస్ కోసం నువ్వు పోయి మందు తాగుతున్నావంటే నువ్వేమవుతున్నావు? దేవుడు పెట్టే పరీక్షలో ఫెయిల్ అవుతావు. ఫ్రెండ్స్ మర్యాద కోసం, బంధువుల మర్యాద కోసం నువ్వు పోతున్నావంటే నువ్వేమవుతున్నావు? దేవుడు పెట్టే పరీక్షలో ఫెయిల్ అవుతావు. కాబట్టి ఏదో ఇష్టం వచ్చినట్టు మనం ఏం తినాలి చెప్పండి? దేవుడు చేసే తింటాం నేర్చుకోండి. పానీపూరి దేవుడు చేస్తాడా, మనుషులు చేస్తాడా? యాపిల్ పండు ఎవరు చేస్తారు? నూడిల్స్ ఎవరు చేస్తారు? మనుషులా దేవుడా? గరం మసాలా ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు? పచ్చిమిరపకాయలు ఎవరు ఇస్తున్నారు? పచ్చిమిరపకాయలు వేసుకో. ఇష్టానుసారంగా తిని తాగి మళ్ళీ దేవుడు నాకు గ్యాస్ ట్రబుల్. మొన్న ఒక దగ్గర పోతే నిన్ననే ఒక చిన్న అమ్మాయి అర ప్యాకెట్ మిక్చర్ తిన్నదట. ఏంది సాయంత్రం ప్రార్థన రాలేదంటే హాస్పిటల్ పోయినావు అన్నా అంటున్నారు. మళ్ళీ మిక్చర్ అర ప్యాకెట్ తింటమైంది, మళ్ళీ హాస్పిటల్కి పోవటం. మిక్చర్ దేవుడు చేసిండా, మనుషులు చేసిండా? చెప్పండి. ఆలుగడ్డ బజ్జీలు ఎవరు చేస్తున్నారు? మనం ఏం తినాలా? ఎవరు చేసే తినాలా? చెప్పండి. ఎవరు చేసే తినాలా? నేను కాదు చెప్పేది, మీరు నాకెళ్ళి నవ్వకుండా చూస్తున్నారు. కానీ 1 తిమోతికి రండి. ఇప్పుడు 1 తిమోతి 4వ అధ్యాయం. ఏదో వింత చెప్పినట్టు చూస్తున్నారు. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 3వ వచనం నుంచి 1 తిమోతి 4వ అధ్యాయం 3. ఆ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తింటాం మానేయాలని కొంతమంది చెప్తారట. ఎవరు సృజించినవి మానకూడదట మనము? 4వ వచనం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు. 5వ వచనం. ఏలైనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడు. ఎవరు సృజించిన తినాలా మనం? ఇప్పుడు మనుషులు సృజించినది. నా గ్యాస్ నొప్పి, బీపీ, షుగర్లు అంటే దేవుడు మళ్ళీ ప్రార్థన చేయండి అంటారు. బైబిలే చెప్తాను. ఎవరు చేసిన తినాలి? నువ్వు కాయగూరలు ఎవరు చేస్తున్నారు? ఆకుకూరలు ఎవరు చేస్తున్నారు? దాంట్లో గరం మసాలా వేసి మన్ను మశానం వేసి ఎవరు చేస్తున్నారు అది? కాబట్టి నువ్వు ఆకలిని చంపుకోవాలా వద్దా? కడుపులో తినేదానికి రంగులేమని ఎవరు చెప్పారు అసలు మీకు? రంగులు మనుషులు చేశారా, దేవుడు చేసిండా? బజ్జీలు తినేటప్పుడు అంటారు, పూర్ణాలు తిని కొంచెం రెడ్ కలర్ వేస్తే బాగుండేది అంటారు. కొంచెమైనా మైండ్ పనిచేస్తుందండి. అన్నంలో ఏంది? కానీ దానియేలు ఏమంటున్నాడు? తాను అపవిత్రము కాకూడదట. దేనివల్ల అపవిత్రము? తినేదానివల్ల, తాగేదాని. ఎందుకు అసలు మనం ఇట్ అయిపోయినామంటే సోషల్ మీడియా. రంగులు కూడా ఎందుకు వేసుకుంటున్నాం అన్నంలో? ఇంట్లో ఏం లేకపోయినా బజ్జీలు వేసేటప్పుడు రంగు కలుపుతున్నారు. ఎందుకు చెప్పండి? మర్యాద, జనాలని మర్యాద చేయాలి. సో మొట్టమొదటిది ఏం చెప్పండి? దానియేలు ఆశీర్వదించబడటానికి మొదటి కారణం ఏంటి? విలువలతో రాజీ పడలేదు. రెండోది
క్రమశిక్షణతో ఆకలిని అహాన్ని చంపవేశాడు. మూడవది ధైర్యం కలిగి ఉన్నాడు. నేను సింపుల్గా చెప్తున్నాను. మూడవది ఏంటి? ధైర్యం కలిగి రాజు భోజనాన్ని ఎదిరించిండు. ఎంత మొగతనం కావాలో ఆలోచించారా? అందరు నాకెళ్ళి చూడండి. నువ్వు పరాయి దేశానికి పోయి బానిసగా పోయి రాజు భోజనం నాకు వద్దని చెప్పడానికి ధైర్యం కావాలా వద్దా? వాడు మగోడంటే తిను 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 తాగు తాగని బలవంతం చేస్తే తాగినవంటే నువ్వు మొగతనం ఉన్నట్టేనా? నీకు ధైర్యం ఉన్నట్టేనా? ఆడదాని అంటే ఆడోళ్ళకి కోపం వస్తుంది కాబట్టి మగోడు కాదు ఆడోడు కాదు. నువ్వు ఏది పెడితే దీన్ని ఏది పెడితే అది దాగుతున్నావంటే నువ్వు అటు ఇటు కానీ 0.5 లాగా అన్నమాట. ధైర్యం ఉంటే ఏం చేస్తావు? నువ్వు రాజుగారి భోజనానికి ఎదిరిస్తావు. ధైర్యం ఉంటే 10 మంది పోయే కాడికి పో. ధైర్యం ఉంటే మొగోడివైతే ఆడదానివైతే నువ్వేం కావాలి చెప్పండి? ఒక్కడివి నిలవబడాలి. హల్లెలూయా. నీవు అందరు చేస్తున్నారు కదా అని చేస్తున్నావంటే నీకు ధైర్యవంతుడివేనా? నువ్వేంటోడివి? పిరికోడి. 0.5 టేకు చెక్క అన్నమాట. టేకు తీసేయండి దాంట్లో. మూడవది ఏం చెప్పాను? ధైర్యం కలిగి. నాలుగవది దీనత్వం కలిగి ఉన్నాడట. హల్లెలూయా. మూడవది ఏంటది? ధైర్యం. సమూహముతో పోకూడదు. నిర్గమకాండం 23:2 ఎట్లా పోకూడదు? బతుకమ్మ కాడికి అందరు పోతాండ్రు, నేను కూడా పోతాను. సమూహంతో బైబిల్లో చెప్పిందా చెప్పలేదా? సమూహంతో పోవద్దు. కానీ ధైర్యం ఉంటే ఏమంటావు? ఫ్రెండ్స్ రమ్మన్నా కానీ నేను రాను, నాకు మర్యాద అవసరంలే, చాలు నడు అంటావు. అదేంటది? ధైర్యం. నాలుగోది ఏంటంటే దీనత్వము. హల్లెలూయా. అక్కడ మనం గమనిస్తే ఏమున్నదంటే ఆ మొదటి దానియేలు గ్రంథములో వేడుకుంటున్నాడట, మనవి చేస్తున్నాడట ఆయనకి. హల్లెలూయా. ఆయనకి ఏమంటున్నాడంటే 8వ వచనం చివరిలో నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. ఏంటది చెప్పండి? నాలుగోది ఏంటది? దీన. రాజుగారి దగ్గర పోయి డౌన్ డౌన్ అనలే, మాంసం కూర డౌన్ డౌన్ అనలే, నిరహార దీక్ష చేస్తున్నాను, సమ్మె చేస్తానలే, పోయి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత జ్ఞానమో గ్రహించారా? దానియేలు దగ్గర పోయి రిక్వెస్ట్, కొంచెం మాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, చెక్ చేయండి. ఇంకో 2వ అధ్యాయానికి వచ్చేసరికి నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళ వాడు మర్చిపోతాడు, అందరిని చంపేయమంటాడు. దానియేలు పోయి రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి. దానియేలు ఏం చేస్తాడంటే పోయి ప్రేయర్ చేసుకొని ఆ కళ చెప్తాడు, కళ భావం చెప్తాడు, రిక్వెస్ట్ చేయటం. దాన్ని ఏమన్నాము? దీనత్వము. ఏమంటారు చెప్పండి? 2వ అధ్యాయం 14 వచనంలో చూడండి, అదే మాటలు మనం చూస్తాం. 2వ అధ్యాయం 14 వచనం చూసారా? అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులకు చంపుటకై బయలుదేరిన అర్యోకు దగ్గర పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశారట. ఎట్లా మనవి చేశారని చెప్పండి? మనోళ్ళకి ఒక్క అప్లికేషన్ పెట్టడం అంటే రాదు. ఇక్కడ దానియేలు చూడండి ఎంతమంది ప్రాణాలను కాపాడుతున్నాడు, జ్ఞానయుక్తముగా మనవి చేస్తున్నాడు. 5వది ఏంటంటే దానియేలుకి దేవుని పైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. హల్లెలూయా. దానియేలు ఏమన్నాడు? ఎన్ని రోజులు అడిగిండో? 10 రోజులు. 10 రోజుల తర్వాత ముఖం చెక్ చేస్తే ఎట్లున్నది? మాంసం తినే వాళ్ళకంటే వీళ్ళు సౌందర్యవంతులుగా కలగా ఉన్నారట. హల్లెలూయా. దానియేలుకి ఏమున్నది చెప్పండి? సంపూర్ణమైన నమ్మకం ఉన్నది కదా. 6వది దానియేలు మంచి స్నేహితులను, ప్రార్థనాపూర్వకమైన స్నేహితులను కలిగి ఉన్నాడు. దానియేలుకి ఎట్లాంటి స్నేహితులు ఉన్నారు చెప్పండి? ప్రార్థనాపూర్వకమైన స్నేహితులు. రాసుకోండి. నీకు ఎట్లాంటి స్నేహితులు ఉన్నారు? నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు? దానియేలుకి ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పండి? ప్రార్థన. దానియేలు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దానియేలుకి ఎట్లాంటి ఫ్రెండ్స్ చూడండి. 2వ అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయంలో దానియేలు ఫ్రెండ్స్ ఎవరెవరు చూసాము? షడ్రక్, మేషక్, హనన్యా, మిషాయలు, అజ్రయ. చూడండి. సో వాళ్ళ నలుగురు కలిసి 10 రోజులు
ఉంటారు. 2వ అధ్యాయంలో కూడా రాజుగారి కళ మర్చిపోయినప్పుడు కూడా 18వ వచనం చూడండి. తానును తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు? ప్రార్థనాపూర్వకమైన ఫ్రెండ్స్ ఉన్నారా? కులాన్ని బట్టి ఫ్రెండ్స్ చేసుకున్నారంటే నీ అంత మూర్ఖులు వేరే వాళ్ళు లేరు. ఎట్లాంటి ఫ్రెండ్స్ నువ్వు పెట్టుకోవాలా? ప్రార్థన. చర్చికి వచ్చేటోళ్ళు అని చెప్పట్లే నేను. ఎవరు చర్చికి వచ్చేటోళ్ళల్లా? ఎవరు? అందరు కాదు. ప్రార్థన చేసేటోళ్ళని పెట్టుకోవాలి. సో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ఎవరని చెప్పండి? ప్రార్థన చేస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందట. హల్లెలూయా. సామెతలు 14:7 ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 14:7 ఏంటి చదవండి. బుద్ధిహీనుని ఎదుట నుంచి వెళ్ళిపో. నీకు అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే వాడిని నువ్వు వదిలిపెట్టిపో. వాడి దగ్గర నీకు జ్ఞానమే లేదు. నీ ఫ్రెండ్స్ అట్లాంటి ఫ్రెండ్స్ అయితే వాడి దగ్గర నీకు అసలు తలకా లేని ఫ్రెండ్స్, మైండ్ లేని ఫ్రెండ్స్, జ్ఞానం లేని ఫ్రెండ్స్ ఎందుకు? దుష్టుల ఆలోచన చొప్పున నడవ, పాపుల మార్గమున నిలవ, అపహాసకులు కూర్చుండు చోట కూర్చు. సో ఫస్ట్ ఏంటో చెప్పండి? దానియేలు ఆశీర్వదించబడటానికి కారణం. 2వది క్రమశిక్షణతో ఆకలిని ఆహ్వానించాం. 3వది ధైర్యం కలిగి రాజుని ఎదిరించాడు. 4వది దీనత్వంగా. 5వది దేవునిపై సంపూర్ణమైన నమ్మకం. 6వది ప్రార్థనాపూర్వకమైన ఫ్రెండ్స్. 7వది మీరు వింటానంటే చెప్తున్నాను. 7వది చెప్తున్నా, రాసుకోండి. కష్టపడి చదువుకున్నాడు. ఏంది చెప్పండి? దానియేలు ఏం చేసిండు? 3 సంవత్సరాలు ఏం చేసిండు? ఎట్లా చదువుకున్నాడు? కష్టపడి చదువుకున్నాడు. రాసుకోండి. నేను ఈ కష్టపడి చదువుకోవటం మీద ఎగ్జామ్స్ వస్తున్నాయని దగ్గర 10-20 రెఫరెన్స్లో ప్రిపేర్ అయ్యి రాసుకొని వచ్చింది, కానీ సమయం లేదు, ముగిస్తున్నాను నేను. దానియేలు 3 సంవత్సరాలు చదువుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎట్లా చదివిండు? కష్టపడి చదివిండు. 3 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? రండి, 1వ అధ్యాయం చివరికి కొద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఈ 4 బాలులకి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కాయగూరలు, పప్పు, ఫ్రూట్సే తిన్నారు. ఏమైందో చెప్తున్నారు చూడండి. ఈ 4 బాలుల సంగతి ఏమైందంటే, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడై ఉండెను. 18 చూడండి. నెబుకద్నెజరు తన సముఖమునకు తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన 3 సంవత్సరముల దినములు అయిపోయిన వెంటనే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టాడట. 3 సంవత్సరాల కోర్స్ అయిపోయినాక వీళ్ళు ఆడ నిలబడ్డారు. ఇప్పుడు ఎవరు వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది? ఎవరు? రాజుగారు. ఇవి మీ కాలేజీ సారు కాదు, ఏదో 5 రూపాయలు ఇస్తే పాస్ చేయటానికి. ఎవరట వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది? ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు సముఖం నిలబెట్టారో చూడండి. మీరు కోర్స్ అయిపోయినాక, కాలేజీలో డిగ్రీ అయిపోయినాక ప్రైమ్ మినిస్టర్ ముందు నిలబడ్డారు అనుకో, ఎట్లుంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు, ఏం నేర్చుకున్నారా? A+B3 విమానంలో ఎన్ని లీటర్లు గ్యాస్ పడుతుంది, రాకెట్ పైకి ఎగిరేటప్పుడు ఎంత స్పీడ్లో పెట్టాలో, అన్ని శాస్త్రాలు. మళ్ళీ ఒక్కటి కాదు, సబ్మెరీన్లో ఎన్నో గేర్ వేయాల తుఫాన్ వచ్చినప్పుడు. అంటే ఏమైందంటే చూడండి, 19వ వచనం చూడండి. రాజు వారితో మాట్లాడిందంట. చూస్తున్నారా? 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా అందరిలో కొన్ని 100 మందిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వాళ్ళు ఎవ్వరూ కనబడలేదంట. వాళ్ళ 4 నిలబడ్డారట రాజు సముఖం. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? ఇప్పుడు అందరు రాజుగారు ఇంటర్వ్యూ చేసిండు. లాస్ట్కి ఎవరు 4 సెలెక్ట్ అయ్యారు? వీళ్ళు 4 సెలెక్ట్. ఇంకా చూడండి, ఇంకొకటి 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటుండు శకునగాండ్ర కంటే, గాల విద్య గలవారి కంటే 10 రెట్లు శ్రేష్ఠులుగా ఉన్నారట. హల్లెలూయా. నువ్వెంత మాంసం అన్నదిను, ఎంత ఇదన్నదిను, నాకు ఆరోగ్యం, బలం, అదొత్తది, ఇదొత్తది, నిద్ర పడుతుంది అంటే అంతుటిదే.
ఏమున్నది ఇక్కడ? వాళ్ళందరికంటే దానియేలు ఎన్ని రెట్లు జ్ఞానం ఎక్కువ ఉందట? 10 రెట్లనండి అందరూ. సో దానియేలు ఎంత కష్టపడి చదువుకుంటాడు పిల్లలు, అవునా కాదా? దానియేలు ఎంత ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాడు. రాజుగారే ఇంటర్వ్యూ చేస్తే ఏమైండు? పాస్ అయ్యాడు. హల్లెలూయా. సో 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిది ఏంటది? విలువలతో రాజీ పడలేదు. రెండోది, క్రమశిక్షణతో ఆకలిని ఆహాన్ని చంపివేశాడు. మూడోది, ధైర్యం కలిగి రాజుని ఎదిరించాడు. నాలుగోది, దీనత్వం కలిగి ఉన్నాడు. ఐదోది, దేవుని పైన సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నాడు. ఆరోది, ప్రార్థించే స్నేహితులను కలిగి ఉన్నాడు. ఏడోది, కష్టపడు. 18 సంవత్సరాలు వచ్చేసరికి మంత్రి అయిపోయాడు. హల్లెలూయా. అట్లా మంత్రిగా ఆటమే కాదు కానీ 5 సార్లు హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. మీరు అట్లా సక్సెస్ అవుతారా? కావాలా వద్దా? కావాలనుకుంటున్నారా వద్దా? సో మీరు మీ విలువలతో రాజీ పడతారా? చెప్పండి. ఆకలిని చంపుకుంటారా? అహాన్ని చంపుకుంటారా? ధైర్యంగా మొగతనము కలిగి సింగిల్గా నిలబడతారా? చెప్పండి. దేవునిపై నమ్మకం కలిగి ఉంటారా? తగ్గింపు ఉంటుందా? చెప్పండి. నేర్చుకుంటారా? ప్రయాసపడతారా? ప్రార్థనాపూర్వకమైన స్నేహితులనే ఒప్పుకుంటారా? దుష్ట స్నేహితులను వదిలిపెట్టరా? కష్టపడి చదువుకుంటారా? రండి ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి, దేవా నేను దానియేలు లాగుంటా అని తీర్మానం చేసుకుని అందరి తలలో ఉంచండి. దానియేలు లాగా నీవు సఫలత కావాలంటే, దానియేలు దాకా నీవు ఆశీర్వదించబడాలంటే నీ ఫ్రెండ్స్ నీవు మార్చుకోవాలి, నీ ఆహారపు అలవాట్లు మార్చుకో, నీ డ్రింకింగ్ హ్యాబిట్స్ మార్చుకో, దీనత్వాన్ని తెచ్చుకో, పొగరు తీసివేయి, అహంకారాన్ని తీసివేయి, గర్వాన్ని తీసివేయి, లోబడటం నేర్చుకో, దేవుని పైన నమ్మకం ఉంచు. 10 మందితో పోకుండా అవసరమైతే రాజుకే ధైర్యముగా రాజుకి సమాధానం చెప్పటం, రాజుగారికే నో అని చెప్పే ధైర్యం కలిగి ఉండు. ఒకవేళ నీవు ఆ విధంగా ఉంటే దానియేలును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుంటావా? తీర్మానం చేసుకుంటావా? దేవా, దానియేలు దేవుడవు నీవు. దానియేలు బానిసగా పోయి తల్లిదండ్రులు, తన సొంత వారు, సొంత దేశము కాని ప్లేస్లో, దేశం కాని దేశంలో, భాష కాని భాష దగ్గర తను హెచ్చింపబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అవుతా ఉన్నాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, దానియేలును ఆశీర్వదించిన దేవుడు మమ్మను కూడా ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, దానియేలు వలె తండ్రి ఆశీర్వదించబడటానికి మేము కూడా దానియేలుకున్న లక్షణాలు కలిగి ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. వాక్యపు విలువలతో రాజీ పడకుండా నాయన తండ్రి, ప్రభువా నాయన, క్రమశిక్షణ కలిగి నాయన ఆకలిని ఆహాన్ని చంపివేయటానికి ప్రభు ధైర్యముగా ఉండటానికి నాయన, సమూహాన్ని వెంబడించకుండా నాయన ప్రభు ధైర్యంగా నిలబడటానికి మీ కృపను దయచేయండి నాయన తండ్రి. నీ యందు సంపూర్ణ విశ్వాసము దయచేయండి తండ్రి. క్షమించండి నాయన. మేము తన గతంలో ఎన్నో తప్పులు చేశాము నాయన, ఎంతో బలహీనతలు కలిగి ఉన్నాము నాయన. మా ఫుడ్ విషయంలో తండ్రి, మా డ్రింకింగ్ విషయంలో, మా ఫ్రెండ్స్ విషయంలో తండ్రి ఎన్నో తప్పులు చేశాము నాయన. దయతో క్షమించండి తండ్రి. మేము మంచి స్నేహితులు కలిగి ఉండటానికి నీ కృపను దయచేయండి తండ్రి. మీరు మాకిచ్చిన చదువు నాయన, మాకిచ్చిన పనిలో కష్టపడటానికి నాయన నీ కృపను దయచేయండి నాయన. తమ పనిలో నైపుణ్యత గల వారిని చూసితివా, వారు రాజుల ఎదుటనే నిలబడతాడని వాక్యం చెప్పినట్లుగా తండ్రి, దానియేలు నైపుణ్యం కలిగి రాజు ఎదుట నిలబడ్డాడు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను నాయన దానియేలు వలె ఆశీర్వదించమని మీ చిత్తమైతే నాయన మా సంఘంలో యవనస్తుల్ని కొంతమందినైనా దానియేలు లాగా దీవించమని, మా సంఘంలో మీరే తండ్రి దానియేలు లాంటి వారిని దయచేయమని నాయన
ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాలో ఉన్న ప్రతి బలహీనతను నీవు క్షమించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.